నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సుబ్బిరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మాటకొస్తే ప్రక్క రాష్ట్రంలోనూ, దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ పేరు విననివాడు ఉండడు. కళాబంధుగా పేరుగాంచి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్న ఈయన అప్పులలో కూరుకుపోయారా? ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారా? ఏమో ఇలాంటి వార్తలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి పుకార్లేనా? ఈ పుకార్లే షికార్లుగా మారాయా? అనే అంశాన్ని నిగ్గు తేల్చేందుకు మనం చేసిన ప్రయత్నమే ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్. కళాబంధు సుబ్బిరామిరెడ్డిగా ప్రసిద్ధిగాంచిన టీఎస్ఆర్ ఆయన 2 రాష్ట్రాల్లోనే కాకుండా మనం ఇందాక చెప్పినట్టు దక్షిణాది రాష్ట్రాల్లో అనేక వ్యాపార సంస్థలతో విరాజిల్లారు. సెలబ్రిటీ వ్యాపారవేత్తగా అంటే బిజినెస్ టైకూన్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళల్లో ఆయన ఉన్నారు. ఆ మాటకు వస్తే దేశంలో ఉన్న టాప్ బిజినెస్ మెన్లో ఆయన పేరు ఎప్పుడూ ఉంటూనే ఉంది. గాయత్రి కన్స్ట్రక్షన్ పేరుతో వ్యాపార రంగంలోకి దిగిన సుబ్బిరామిరెడ్డి గారు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి తొలుత ఆయనే నిర్మాణ కార్యక్రమాలన్నీ చేపట్టారు. అప్పట్లో కొంత విమర్శ వచ్చినప్పటికీ ఆ విమర్శలో వాస్తవం లేదని ఆ తర్వాత ఆయనే ఎక్కడి నుంచి ఆయనే దాని తాలూకు వివరణ ఇచ్చినట్టు కూడా మనకి తెలుసు. అది ఎప్పుడో చాలా కాలం క్రితం జరిగింది కనుక. ఇక ఆ పరంపర గాయత్రి కన్స్ట్రక్షన్ పరంపర కొనసాగుతూ ఆయన అనేక రంగాలలో పెట్టుబడులు పెడుతూ పుట్టింది నెల్లూరు జిల్లాలో, కానీ ఆయన పూర్తిగా స్థిర నివాసం ఏర్పరచుకుంది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ అయితే తన వ్యాపార సామ్రాజ్యాన్ని, సాంస్కృతిక సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంది మాత్రం విశాఖపట్నంలో. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, హైదరాబాద్, విశాఖపట్నం నాకు 2 కళ్ళు లాంటివి అని. సో ఆ మాటకు వస్తే విశాఖపట్నానికే ఆయన కాస్తంత ఎక్కువ చేశారనే చెప్పుకోవాలి. హైదరాబాద్లో స్థిర నివాసం, సాక్షాత్తు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటి ప్రక్కనే బంజారా హిల్స్లో వారి ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు నమూనాలు దాదాపు ఒకేలాగా ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. సో వాటితో పాటుగా ఆయన ఎటు నిర్మాణ రంగంలో ఉన్నారు కనుక హైదరాబాద్లోనే మహేశ్వరి, కామేశ్వరి అనే 2 థియేటర్లు, జంట థియేటర్లు మొట్టమొదటిసారిగా నిర్మించి వాటిని ఆసియా ఖండంలోనే అత్యంత సౌకర్యాలు ఉన్న థియేటర్స్గా వాటిని నిర్వహించారు. వాటికి అది ఎంత పాపులర్ అయిందంటే హైదరాబాద్ చూడటానికి వచ్చిన వాళ్ళు చార్మినార్, గోల్కొండ ఎలా చూస్తారో ఆ థియేటర్లను కూడా చూడటానికి వెళ్ళేవాడు. కోర్స్ ఇప్పుడు అవి లేవు. ఆ స్థానంలోనే ఇంకా అత్యంత అధునాతనమైన మోడర్న్ థియేటర్లు వచ్చాయని చెప్పి మనకి తెలుస్తుంది. సో గాయత్రి కన్స్ట్రక్షన్లో వారే కాకుండా వారి సతీమణి ఇందిరా రెడ్డి గారు, అలాగే పాప పింకీ రెడ్డి గారు కూడా వాళ్ళు ఉన్నారు. మిగతా అబ్బాయిలు కూడా వాళ్ళందరూ ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తూ కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతంలో కూడా వారి తాలూకు ప్రాజెక్టులు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన రాజకీయాల పట్ల విముఖత ఆయనకి అంత ఇష్టం లేనప్పటికీ, ఎందుకంటే ఆయన ఆల్రెడీ సెలబ్రిటీ, వ్యాపారాలు చూసుకుంటున్నారు, రకరకాల రంగాల్లో ఆయన సేవలు అందిస్తున్నారు. రాజకీయాలకు ఇష్టం లేకపోయినా కూడా మొత్తానికి కాంగ్రెస్ పట్ల ఉన్న అభిమానంతో ఆయన కాంగ్రెస్ ఎంపీగా విశాఖపట్నం నుంచి గెలుపొంది ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆ కాలంలోనే ఆయనతో కాంగ్రెస్తో బాగా అవినాభావ సంబంధం ఏర్పడంతో అప్పట్లో దక్షిణాదికి చెందిన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలకు, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు సెంట్రల్ పూల్ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఆ మాటకు వస్తే వాళ్ళు రాజకీయాల్లో రాణించింది కేవలం ఇలాంటి వ్యాపార సంబంధించిన ప్రాజెక్టులు తీసుకురావడం కోసమే అని చెప్పి, ఉదాహరణకు సుబ్బిరామిరెడ్డి గారితో పాటు మన రాష్ట్రానికి చెందిన కావూరి సాంబశివరావు గారు కావచ్చు, రాయపాటి సాంబశివరావు గారు కావచ్చు, లేకపోతే వనమా వెంకటేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ బిజినెస్ టైకూన్స్ లాగా మన రాష్ట్రానికి, ప్రక్క రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అప్పుడు సెంట్రల్ పూల్ నుంచి, కాంగ్రెస్ హయాంలో సెంట్రల్ పూల్ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులను, రైల్వేలు కావచ్చు, వీటన్నిటిని తీసుకొచ్చేవాడు. అలాగే మన పరిటాల రవి గారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా కూడా ఆయన కూడా రైల్వే నిర్మాణాలకు ఆయన కూడా చేశారు. అంటే ఒకప్పుడు కాంగ్రెస్
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారస్తులు, పెట్టుబడిదారులకు మంచి హవా ఉండేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దానికంత కాస్తంత బ్రేకు పడిందని అనుకోవాలి. ఆ విషయాలను మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇలా సెలబ్రిటీ హోదాని తాను అనుభవిస్తూ అంటే విశాఖపట్నంలో ఆయన ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేశారు. సో, సమ్మర్ వచ్చినప్పుడల్లా ఆయన సుబ్బరామరెడ్డి సేవా కార్యక్రమాల రూపంలో మంచినీళ్ళ సరఫరా, ఇంటింటికి మంచినీళ్ళ సరఫరా చేసేవాళ్ళు. అలాగే పేదలకు తాళిబొట్లు సరఫరా, అంటే సామూహికంగా ఎవరైనా వివాహాలు చేసుకుంటే వాళ్ళకి తాళిబొట్లు అందించటం. అలాగే ఎవరైనా యువకులు ఎవరైనా మంచి పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని ప్రచురించుకోబోతున్నాం అని చెప్పినప్పుడు దానికి ఆర్థిక సహాయం చేయటం. అలాగే గుడులు ఎవరైనా కొత్తగా దేవాలయాలు నిర్మిస్తుంటే ఆ విగ్రహాలకు తనకు తోచినంతగా సహాయం చేయటం. అంటే చేతికి ఎముక లేనంతగా ఆయన ఈ విరాళాలు, ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చేవారు. ఇక విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన సాంస్కృతిక కార్యక్రమాలకు ఎక్కువగా, ఒక ప్రక్క సెలబ్రిటీగానే ఆయన చలామణి అవుతూ, మరో పక్క ఆయనలో ఆధ్యాత్మిక పాష్యం కూడా ఉంది. ఆయన వసుధ శివభక్తుడు. అంటే శివునికి ఉన్న ఆగ్రహం అంతా ఆయనకున్నట్టు అప్పుడప్పుడు హర 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 అంటే వేదికల మీద ఎక్కువ శివ నాదాన్ని వినిపిస్తూ ఉండేవారు. విశాఖపట్నంలో అది ఒక పెద్ద ఆనవాయితీలాగా విశాఖ సాగర తీరాన శివరాత్రి రోజున కోటి లింగార్చన ఎప్పుడు చేస్తుంటారు. కోటి లింగాలతో పెద్ద ఒక లింగాన్ని ఏర్పాటు చేసి అర్చన కార్యక్రమాలు ఆయన స్వయంగా చాలా సంవత్సరాలు ఆయనే శివుడి వేషంలో కూర్చుని అక్కడ చేసేవారు. ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ లక్షలాదిగా వచ్చి ఆ శివార్చనలో పార్టిసిపేట్ చేశారు. అంతటితో కాకుండా ఆయన దేశం మొత్తంలో ఉన్న మఠాధిపతులను అందరినీ విశాఖపట్నం తెప్పించి ఒక పెద్ద సభ చేసి వాళ్ళందరికీ సముచిత రీతిలో సత్కారాలు చేసి తన ధార్మిక వ్యక్తిత్వాన్ని కూడా ఆయన నిరూపించుకుంటూ ఒక ప్రక్క శివార్చన చేస్తూనే మరో ప్రక్క ఈ ఈ ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. సో ఆయనలో కొన్ని విభిన్నమైన కోణాలతో పాటు విచిత్రమైన కోణాలు కూడా ఉన్నాయి. వసుధ ఆయనకి ఈ సినిమాలంటే చాలా ఇష్టం. అంటే సెలబ్రిటీ హోదా ఉంటుంది కనుక సినిమాలంటే చాలా ఇష్టం. సినిమా రంగానికి సంబంధించి ఎవరినైనా సరే ఆయన ప్రేమగా పిలవటం, అంటే సింగులర్గా పిలవటం కూడా చాలాసార్లు చూసాం. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో చేసిన హీరోయిన్లందరితో, అంజలి గారు మొదలుకొని లాస్ట్ శ్రీదేవి గారి దాకా వీళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి మధ్యలో అక్కినేని నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టి వాళ్ళందరూ అనుభవాలను పంచుకొని వాళ్ళకి పెద్ద పెద్ద సత్కారాలు చేసి ఆయన ఒక మెగా కార్యక్రమాన్ని కూడా చేశారు. సో బ్రహ్మానందం గారంటే ఆయనకి విపరీతమైన అభిమానం. కళాబంధు సుబ్బరామరెడ్డి గారు నిర్వహిస్తున్న ఏ కార్యక్రమాల్లోనైనా తప్పనిసరిగా బ్రహ్మానందం గారు ఉండటం అనేది చాలా సహజం. ఆయన ఎదగటం కాకుండా చాలామందికి సహాయం చేశారని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మోహన్ బాబు లాంటి మిత్రుడికి అక్కడ అది శ్రీనికేతన్ పెట్టారు కదా స్కూలు, మొదట కాలేజీ, ఆ తర్వాత యూనివర్సిటీ అయింది కదా, దానికి కూడా ఆయన చాలా సహాయం చేశారని, అటు రాజకీయంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ అతను సహాయం చేశారని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇలాగా సినిమాల్లో కూడా ఆయనకి ఇష్టం ఏర్పడింది. సో ఏదైనా అనుకుంటే ఆయన ఆవేశంగా ఏదైనా వేదిక మీద మాట ఇచ్చారు, చలకడగడ మాట్లాడేస్తారు. ఆ వేదిక మీద మాట ఇచ్చేసి చిరంజీవి వచ్చారు, చిరంజీవి నీతో సినిమా తీసేస్తా అంటారు. ఆయనకి ఏదైనా వేదిక మీద మాట్లాడేసితే దాన్ని తప్పనిసరిగా చేయాలని ఆ విధంగానే కొన్ని సినిమాలు కూడా ఆయన తీశారు. మన భాషలో, అంటే తెలుగు భాషలో కొన్ని సూర్య ఐపీఎస్, జీవన పోరాటం, త్రిమూర్తులు, గ్యాంగ్ మాస్టర్, స్వామి వివేకానంద లాంటి సినిమాలు కూడా ఆయన తీశారు. ఇంతటితో కాకుండా అతనికి బాలీవుడ్లో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి కనుక సాక్షాత్తు అమితాబ్ బచ్చన్తోనే ఆయన ఒక 2 సినిమాలు, దిల్వాలా ఒకటి, చాందిని అంటే తెలుసు కదా, మన లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి గారితో తీశారు సినిమా. అలాంటి సినిమాలు కూడా ఆయన తీశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంస్కృతంలో భగవద్గీత సినిమాని కూడా ఆయన నిర్మించారు. అంటే దానికి ఆర్థిక సాయం అంతా ఆయనే చేశారు. సో సుబ్బరామరెడ్డి గారు సేవా తత్పరత గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మంచినీళ్ళు ఇవ్వడాలు, ఏవైనా విగ్రహాలు పెట్టడాలు, వాటితో పాటుగా
ఎవ్వరు వెళ్ళినా, ఏ ఏ సహాయం కోసం వెళ్ళినా కూడా విశాఖపట్నంలో సుబ్రహ్మరెడ్డి గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్‌లో ఆయన వచ్చినప్పుడు ఆయన అక్కడ కొలువుదీరుతారు. ఆయన వస్తున్నారని తెలుసుకొని పిఆర్ఓ ద్వారా జనాలు క్యూ కడతారు సాయం కోసం. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగానే ఆయన చెక్కులు రాసి ఇచ్చేయటం అనేది సాంప్రదాయం. ఆయన అంటే కేవలం సంపాదించడమే కాకుండా సంపాదనలోది 10 మందికి పంచాలనే ఒక అభిప్రాయంతో ఆయన ఉండేవారు. సో, ఆయనలోని సినిమా అభిమానాన్ని, లేకపోతే సినిమా పట్ల ఆయనకున్న అభిరుచిని, అభినివేశాన్ని గుర్తించి ఆయనకి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్‌కి బోర్డ్‌కి ఆయన్ని చైర్మన్‌గా చేసింది. అది చేశారు. అలాగే టీటీడీ చైర్మన్‌గా కూడా చేసి అక్కడ చాలా వసతులు కల్పించారని అంటారు. ఆయన స్వయంగా ఒక గెస్ట్ హౌస్ కట్టించడంతో పాటు చాలామంది గెస్ట్ హౌస్‌లు నిర్మించుకోవడానికి స్థలాలు ఇచ్చింది ఈయన హయాంలోనే అని చెప్పి చాలామంది చెప్పుకుంటారు. ఎక్కువ కాలం ఆయన అక్కడ ఉన్నారు గనక చాలా నిశితంగా పరిశీలిస్తూ వసుధ ఆయనే భక్తుడు గనక ఆ భక్త పారవస్యాన్ని మొత్తం అక్కడ తిరుపతి డెవలప్ కోసం, తిరుమల డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించారని అతని దగ్గరగా చూసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. సో, ఇవి కాకుండా ఎక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా కూడా సుబ్రహ్మరెడ్డి గారు లేకుండా ప్రత్యక్షంగా గాని, పరోక్షంగాని ఆయనే ఉంటారు వేదిక మీద. లేకుంటే ఆయన ఆర్థిక సహాయంతో సుబ్రహ్మరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అని చెప్పి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో, ఆయన ఒక ప్రక్క బిజినెస్ టైకూన్‌గా ఉంటూ, మరో ప్రక్క ఈ ఫిలాంథ్రపిస్ట్‌గా ఉంటూ, సహాయాలు చేసుకుంటూ మరో పక్క ఆధ్యాత్మిక చింతనతో పనులు చేస్తూ, ఇలాగా వివిధ రకాలైన వ్యాపకాలతో ఆయన ఉంటూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన వయసు 80 దాటింది. 80 దాటింది. సో, మనకి వయసు రీత్యా కొంత ఇది కూడా రావచ్చు కదా! సో, అందువల్ల ఆయన ఈ మధ్య కాలంలో అంటే చాలామంది ఏమనుకుంటారంటే సుబ్రహ్మరెడ్డి గారు ఏంటి కనపట్లేదు. సుబ్రహ్మరెడ్డి ఎక్కడ హైదరాబాద్‌లో, విశాఖపట్నంలో పెద్ద చోట్ల ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కూడా సుబ్రహ్మరెడ్డి గారు లేకుండా జరగవు కదా! ఇప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు సడెన్‌గా మానేశారేంటి? ఇక ఊహాగానాలన్నీ వస్తాయి కదా! ఒక కారణం ఈ పుకార్లకి ఇందాక మనం చెప్పుకున్న ఆయన ఆర్థికంగా చితికిపోయారు. కోట్ల వ్యాపారాలు చేసిన వ్యక్తి ఇప్పుడు ₹1,00,000 అప్పు పుట్టక తిరుగుతున్నారు. ఇలాంటి ఈ ఈ పుకార్లు ఎందువల్ల వస్తాయంటే సడెన్‌గా ఒక వ్యక్తి చాలా గొప్పగా రాణించిన వ్యక్తి, ఎక్కువ మంది జనాల్లో కనిపించిన వ్యక్తి ఉన్నట్టుండి కనిపించకపోతే దానికి రకరకాల పైగా ఎలాంటి వాళ్ళు ఈయన సెలబ్రిటీ గనక ఈయన లేకపోవడం. కొన్ని వార్తాపత్రికల్లో స్టైల్ పేజీలు, సెలబ్రిటీ పేజీలు ఉంటాయి కదా! వాటిల్లో ప్రతి పేజీలో ఈయన ఉండేవారు ఒక దశలో. అవి మ్యాగజైన్‌లు, న్యూస్ పేపర్లు, ఇంగ్లీష్ మ్యాగజైన్‌లు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాటిల్లో కూడా టీఎస్ఆర్ అనేది ఉండేది. అటు బాంబేలో గానీ, ఇటు సౌత్ ఇండియాలో గానీ. సో, అలాంటి వ్యక్తి సడెన్‌గా మాయమైపోవడం అనేది. మరి ఇంకొక కోణం ఏంటంటే ఆర్థిక అంశాలను మాట్లాడటానికి ఇంకొక కారణం ఏంటంటే ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా, ఇప్పుడు మనం అదానీ అని చెప్పుకుంటున్నాం. ఆయన వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఆఫ్‌కోర్స్ ఎగ్గొట్టారు, అది వేరే విషయం. అంబానీ ఆయన కూడా లోన్లు తీసుకుంటారు. సో, ప్రతి వ్యక్తి అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ నడవాలంటే ఇలాంటి వ్యాపారస్తులందరూ లోన్లు తీసుకోవాలి. సో, ఆఫ్‌కోర్స్ అవి తిప్పి కట్టాలి. అంటే తిరిగి మళ్ళీ వాటిని కట్టాల్సి ఉంటుంది. సో, వీరు కూడా సుబ్రహ్మరెడ్డి గారు కూడా ఆయన వ్యాపార విస్తరణ కోసం అని చెప్పి కొన్ని బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న మాట వాస్తవం. సో, దానికి కూడా లింక్ చేసి ఆయన పాపరైపోయారు, ఇంకేం లేదు ఆయన దగ్గర అనే ఒక పుకార్లు పుట్టడం అనేది చాలా విచారించాల్సిన అంశం. ఆయన సింహం లాంటి వ్యక్తి. ఆయన డౌన్ అయిపోయాడంటే ఎందుకంటే ఆయన భార్య ఇందిరారెడ్డి గారు కూడా చాలా చాలా స్ట్రాంగ్. అలాగే పింకీ గారు కూడా కుమార్తె. వీళ్ళందరూ అంత పటిష్టంగా వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈ వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఆయన గతంలో లాగా సెలబ్రిటీగా రావట్లేదు. అంటే ఒకరొస్తే ఇంకొకరు పోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది మన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, ఏవైనా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కూడా వెరైటీ కోసం కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో, సుబ్రహ్మరెడ్డి గారు చాలాసార్లు వచ్చారు కనుక జనాలకు మొహం వచ్చిందేమో, అందువల్ల ఆయన లేదేమో, ఇది ఒక కారణం కావచ్చు. ఇంకొక కారణం ఏంటంటే వయసు రీత్యా ఆయనకి ఎంతైనా అనారోగ్యం ఉండొచ్చు. అందుకే ఎక్కువగా ఈ వ్యాపార విస్తరణలో పార్టిసిపేట్ చేయకపోవచ్చు. ఈ ఎన్ని కారణాల చేత ఇది చేశారు. ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం కదా!
సౌత్ ఇండియన్స్ మీద ప్రస్తుతం నార్త్ ఇండియన్స్ తాలూకు డామినేషన్ ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఈ అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, వీళ్ళ హవా నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక సౌత్ ఇండియన్కి సంబంధించిన వ్యాపారవేత్తలకు, ఇండస్ట్రియలిస్టులకు, బిజినెస్ మ్యాన్కు అంతగా ఎంకరేజ్మెంట్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే వాళ్ళు బాగా కాకలు తీరిన వ్యక్తులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు తప్ప, మరీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం లాగా ఆయన ఆర్థికంగా చితికిపోయారు, 6,000 కోట్ల అప్పు చేశారు, ఇవన్నీ మాత్రం వాస్తవాలు అయి ఉండకపోవచ్చు అనేది ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు నమ్మే ఒక మాట. సో సుబ్రహ్మరెడ్డి గారు బాగానే ఉన్నారు, కాకపోతే హెల్త్ రీత్యా, ఆయన వయసు రీత్యా కొంచెం బయటికి రావట్లేదు అంతే తప్ప ఈ ఈ పుకార్లు షికార్లు మాత్రం వాస్తవం కాదని ప్రజలు గ్రహించాలని కోరుకుంటూ, సో టీఎస్ఆర్ కళాబంధు టీఎస్ఆర్కి సంబంధించిన విశ్లేషణ కార్యక్రమం మీకు కూడా నచ్చిందని భావిస్తూ, మళ్ళీ ఇంకొక ముఖ్యమైన అంశం మీద మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.